ప్రైజ్ ది లార్డ్. పిల్లల్ని తీసుకురావద్దు అని చెప్పాను. ప్రస్తుత పరిస్థితులు బాగలేవు. అసలు తీసుకొస్తే తీసుకొచ్చారు, మీ దగ్గర పెట్టుకోకుండా వదిలేసి మీరు ధ్యానంలో ఉంటున్నారు. వాళ్ళేమో పైనుంచి తలకాయ కిందకి పెడుతున్నారు. పడితే పరిస్థితి ఏంటి? అదంతా ఖాళీ, ముందంతా ఖాళీ. ఆడ కుప్పబడ్డారు. ఎవరికన్నా వైరస్ ఉందంటే మొత్తాన్ని తగులుకుంటుంది. జరగచ్చు కదండి. అక్కడెందుకు ఖాళీ నుంచి రాడా? ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు బాగలేవు. మాస్కులు ఎందుకు తీస్తున్నారు? మాస్కులు పెట్టుకోండి. మాస్కులు లేకుండా స్టైల్గా వస్తే ఇంకంతే సంగతులు. కబస్తానికి పోవటం. మాస్కులు తప్పనిసరిగా పెట్టుకుని రావాలి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు బాగలా. మీ చెప్తే ఇంటికాడ ఓవర్గా తిరుగుతుంటారు మగవాళ్ళు. వాళ్ళకి అప్పటించి రాకూడదు పిల్లల్ని. వాళ్ళు ఎట్టా దేవుని సన్నిధికి రారు. మరి వాళ్ళని అక్కడ శుభ్రంగా అప్పగించి వస్తే 2 గంటలు చూసుకోయా అని చెప్పి వాళ్ళే చూసుకుంటారు. తీసుకొచ్చే తిరగనే మాకండి అటు ఇటు. వాళ్ళని తగులుతారు, వీళ్ళని తగులుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా 2 చేతులు పైకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త వాక్యం చదువుతుండగా అందరూ లేచి నిలబడి 29-30 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29-30 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనేనని నేనెవరిని గూర్చి చెప్పి తినో ఆయనే ఈయన. ప్రార్థన చేసుకుందాం. తరడవచ్చు. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన దేవా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని నీ కృపాహస్తానికి అప్పగించుకుంటూ గత కాలం అంతా నీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ భద్రపరిచిన దేవుడు కనుక నీకు స్తోత్రం. మీరిచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖన భాగం ద్వారా చేరి వచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామములకు మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ఇదిగో ఎమ్మాయి మార్గములు వెళ్తున్నటువంటి మీ బిడలు ప్రభువా, నీ మాటలు విన్నప్పుడు మన హృదయం మనలో మండలేదా అని ప్రభా, ఆ మండించే అనుభవం మీరు మా అందరికీ దయచేయండి. మా మధ్యలో ఎవరైనా అనారోగ్యంతో అస్వస్థ ఉంటే వాక్యం వింటుండగా అద్భుతమైన విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, ప్రతి ఒక్కరికి క్షేమము దయచేయండి. చేరవచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాత్రమే మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దామా? ప్రైజ్ ది లార్డ్. శాలెపూర్ నుంచి వచ్చిన వాళ్ళు బాగున్నారా? అమ్మ బాగున్నాడా? కూర్చో. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిది. ఈ పగటి కాల సమయంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి
అనేక మంది ప్రవక్తలు ఆయన రాకడను గురించి ప్రవచించారు. ఆమె చెప్తారా? ఆయన రాకడను గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పుట్టుకను గురించి ప్రచారం చేశారు, ప్రవచించారు. అలాగే ఆయన మరణాన్ని గురించి ప్రవచించారు. అలాగే ఆయన పునరుత్థానాన్ని గురించి ప్రవచించారు. అలాగే ఆయన రాకడను గురించి కూడా ప్రవచించారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంతమంది ప్రవక్తలు ఎన్ని రీతులుగా ఆయన గురించి ప్రవచించిన, ప్రైజ్ ది లార్డ్, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక వ్యక్తి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని మనందరికీ పరిచయం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరయ్యా ఆయన అంటే ఆయనే బాప్తిస్మం ఇచ్చు యోహాను. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ సంగతి అంటే చూడండి, 29:30 వచ్చినాడు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ యేసును గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో, ఈ కాలానికి పంపబడినటువంటి దేవుని ప్రవక్త ఒక శ్రేష్టమైనటువంటి మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనమందరము కూడా దేవునికి సాక్షులమై బ్రతకాలి. ఎటు చెప్పాలా? దేవుని సన్నిధికి వస్తున్న దేవుని ప్రజలమైన మనమందరం దేవుని కొరకు సాక్షులుగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ యోహాను ఏమంటున్నాడంటే, నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక, ఆయన నాకంటే గొప్పవాడు గనుక, ప్రైజ్ ది లార్డ్, నాకంటే ముందటి వాడు ఆయనేనని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈయనే రక్షకుడు, ఈయనే విమోచకుడు, ఈయనే పరిశుద్ధుడు, ఈయనే సర్వకృపానిధి దేవుడు, ఈయనే జీవము కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ నామమే అన్ని నామముల కన్నా పైనామం, సర్వోన్నతమైన నామం, సజీవమైన నామం, అన్ని నామముల కన్నా గొప్ప నామం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్. ఈ యోహాను ఏమంటాడంటే, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శ్రేష్ఠుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు. నేనైతే మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయనైతే పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇది శ్రేష్టమైనటువంటి మాట. ఆమేన్. ఇంకా ఆయన సూచన చెప్తున్నాడు చూడండి ఒకసారి అక్కడ. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పౌరము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చుట నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని తెలుసుకొని నేను సాక్ష్యం ఇచ్చి తిని. గట్టిగా స్తోత్రం చేద్దామా? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని లోకానికి పరిచయం చేయటానికి, ప్రాముఖ్యంగా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి
బాప్తిస్మం ఇచ్చు యోహాను ఈ మాటలన్నీ తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే యోహాను నేను ప్రభువు కొరకు ఒక సాక్షిని అంటున్నాడు. నేను ప్రభువు కొరకు క్రీస్తును ఈ లోకానికి పరిచయం చేయటానికి ప్రాముఖ్యంగా ముందుగా వచ్చినటువంటి దూతను నేనే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వాక్యం. చదవాల. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సరళము చేయుడి. మా దేవుని యొక్క రాజ మార్గాన్ని సరళ. అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దం. ఆ శబ్దమే బాప్తిస్మమిచ్చు యోహాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రవక్తలకు బైబిల్ కాలేజీల్లో ట్రైనింగ్ ఇవ్వడు. దేవుడు తన ప్రవక్తలందరికీ కూడా అరణ్యములో ట్రైనింగ్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలందరినీ మీరు కనుక గమనిస్తే వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే దేవునితో ట్రైనింగ్ అయ్యి వచ్చారు. దేవునికి స్తోత్రం. నాట్ సెమినరీస్, నాట్ థియాలజీ బైబిల్ కాలేజెస్. వాళ్ళు ఎక్కడ తర్ఫీదు పొందారయ్యా అంటే దేవుని సన్నిధిలో తర్ఫీదు పొందారు. ఆమేన్. లోకంలో నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానమంతా వ్యర్థమని, దేవుని జ్ఞానమే ప్రాముఖ్యమైనదని వారందరూ దేవుని దగ్గర జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. అందుకే ప్రవక్తలలో చిన్న ప్రవక్త చెబుతారు ఒక మాట ఏంటంటే, యెహోవా యొద్ద జ్ఞానము సంపాదించుకుందాము రండి. జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గరే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ లోకంలో దేవుని ద్వారా అనేకమైన మేలులు, దేవుని ద్వారా ఆశ్చర్యకరమైన కార్యాలు పొందుకున్నటువంటి మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని కొరకు సాక్షులముగా బ్రతకాలి. కొట్టగట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు కొరకు మనం ఒక సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని ప్రవక్త ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులలో మనల్ని మనం చూసుకోవాలి. ఎట్టి చూతారా? ఇంకొంచెం ఎట్టి చూతారా? బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథం అంతా మన చరిత్రే. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం అంతా కూడా మన కొరకే వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇదంతా మన చరిత్ర. ఆమేన్. ఈ గ్రంథంలో ఉన్నది మనమే. అందుకే బైబిల్ గ్రంథంలో ఉన్న పాత్రలన్నిటిలో మనల్ని మనం చూసుకోవాలి. బాప్తిస్మిచ్చు యోహానులో మనల్ని మనం చూసుకోవాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. బాప్తిస్మిచ్చు యోహానులో ఉన్న లక్షణాలు మనలో ఉన్నాయా లేవా? ఇది ప్రాముఖ్యమే. ఆయన ఏమన్నాడు? ఇప్పుడు ప్రతి మనిషి కూడా 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఎటు చెప్పండి? ప్రతి మనిషి 3 ప్రశ్నలు వేసుకోవాలి. నేను ఎక్కడి నుంచి వచ్చాను? 1, 2 ఎందుకు వచ్చాను? ఆమె వచ్చిన నేను తిరిగి మళ్ళా యాడికి పోవాలి? ఇది ప్రాముఖ్యం. ఒకటండి, నేను ఎక్కడి నుండి వచ్చాను. 2 ఎందుకు వచ్చాను?
3 తిరిగి అడిగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. 1 ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరిని అడిగినా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? తల్లి గర్భం నుంచి వచ్చావు. తల్లి గర్భం నుంచి ఎక్కడి నుంచి వచ్చావు? దేవుడు పంపితే వచ్చావు. 1 ఎందుకు వచ్చావు? ఆస్తులు సంపాదించుకోవడానికి వచ్చావు, బంగారం సంపాదించుకోవడానికి వచ్చావు, బిల్డింగులు కట్టుకోవడానికి వచ్చావు, వెలగల వస్తువులు సంపాదించుకోవడానికి వచ్చావు. అంతేనా? మరి దేనికి వచ్చావు? ఎందుకు వచ్చావు? నిన్ను రక్షించినటువంటి దేవాది దేవుణ్ణి స్తుతించి ఆరాధించి అనేకులకు ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చా. దేవునికి స్తోత్రం. 3rd క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఎక్కడికి వెళ్ళాలంటే తిరిగి నేను మరలా ఆయన కాడికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా మీకు అర్థమవుతుందా? ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు? దేవుని దగ్గర నుంచి వచ్చాం. ఏం పని నిమిత్తం వచ్చాం? దేవుని పని కొరకే వచ్చాం. తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికే వెళ్ళాలి. కానీ సాతాను ఏం చేస్తుందంటే దేవుని కాడికి పోనీయకుండా మధ్యలో మనం ఆపేస్తుంది. మనం వాడి మాట వింటున్నాం కానీ దేవుని మాట వింటలా కదా? అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. ఎక్కడి నుంచి వచ్చాడంటే ఈయన? దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి మనుష్యుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు పైకెత్తి. ఈరోజు చాలా మంది దేవుడు పంపకుండానే వస్తున్నారు. రాత్రి ఒక ఆయన లైవ్లో వాకింగ్ చెబుతున్నాడు. ఏ సంఘాలు చూసినా ఇవాళ ఆ 50 మంది, ఆ 100 మంది, ఆ 200 మంది, ఆ 300 మంది, అంతేగాని వాళ్ళ సంఘాలు ఏదో పెరగట్లేదు అని అంటున్నాడు. అప్పుడు నాకేమనిపించిందంటే, నిజమే, వాళ్ళ సంఘాలు పెరగట్లేదు. కారణం ఏంటంటే, నీకులాగా వాళ్ళు గడ్డాలు పెంచుకొని ఏడవలేరు, ఏడ్చి సాక్ష్యాలు చెప్పలేరు, ఆ సంఘంలో జనాన్ని ఈ సంఘంలో జనాన్ని పోగేసుకోలేరు. ఆమె నిజమే, నీకులాగా వాళ్ళు ఆ సంఘంలో ఉన్న వ్యక్తులు ఈ సంఘంలో వ్యక్తులు పోగేసుకోలేరు. నీకులాగా కులాల పేరు పెట్టి కుల సంఘాలు కాదు, మా కులపోళ్ళందరూ ఏడికే రండి అని చెప్పడం వాళ్ళకి చేత కాదు. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా పిల్లలే అని. ఆయన చెప్తాడు ధైర్యంగా నా పిల్లలే అని. 1000 మంది ఉన్న సంఘంలో ఉన్న పాస్టర్ కాపరి 20,000 మంది ఉన్నారు, 40,000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, 2 లక్షల మంది ఉన్నారు అని చెప్పేవాడు ఎవడైనా సరే, వీళ్ళందరూ నా పిల్లలే అని ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పగలడా? వీళ్ళందరికీ నేనే బాప్తిస్మం ఇచ్చాను, వీళ్ళందరికీ నేనే సువార్త చెప్పాను, వీళ్ళందరూ నా పరిచర్యలో రక్షించబడిన పిల్లలేనని చెప్పగలరా? వాళ్ళు చెప్పలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. నేను విమర్శించడం లేదండి, ఆయన విమర్శించాడు కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ సత్యవాక్యం ఉంది కాబట్టి, ప్రజలు సత్యవాక్యానికి లోబడలేరు కాబట్టి రావట్లే ఇక్కడ. ఆమె నువ్వు ప్రార్థనకు వచ్చి అన్ని విషయాలు వేయచ్చు, నువ్వు ప్రార్థనకు వచ్చి అన్ని పాపిష్టి కార్యాలు చేయొచ్చు, నువ్వు ప్రార్థనకు వచ్చి దెయ్యంలాగా అలంకరించుకొని వచ్చి కూర్చోవచ్చు మందిరంలో అంటే ఈ మందిరం చాలదు. నేను ప్రారంభించిన నా పరిచర్యలో నేను వదలగొట్టిన దయ్యాలు కానీ, దేవుడు నా ద్వారా చేయించిన అద్భుతాలు, స్వస్థతలు కానీ చూచిన వాళ్ళు సాక్షులు ఉన్నారు ఇక్కడ.
కానీ గ్యాస్ కొట్టే బోధ కాదే ఇది. ఇది సత్యవాక్యం. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పంపబడ్డాం, దేవుని ద్వారా పంపబడ్డాం. ప్రారంభంలో ఒక వాక్యం, ప్రజలు పెరిగే కొద్ది ఒక వాక్యం, ముగింపు కాడికి వచ్చి ఒక వాక్యం చెప్పేవాళ్ళం కాదు మేము. ప్రారంభంలో ఏ వాక్యం అయితే, ఏ వర్తమానం అయితే తీసుకొచ్చామో అదే వర్తమానము గుండా సాగిపోతుంది. దేవునికి స్తోత్రం. వాక్య విషయంలో దేవుడు ఎన్నడూ తన మనస్సు మార్చుకోడు. వాక్య విషయంలో ఆయన పిల్లలు కూడా తమ మనస్సులో మార్చుకోరు. కొట్ట 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 గట్టి కొట్ట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే యోహాను ఎక్కడి నుంచి పంపబడిన వాడయ్యా అంటే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడంట. అర్థమవుతుందా? అసలు యోహాను గురించి మనం కనుక బైబిల్ గ్రంథంలో చూస్తే, యోహాను తల్లి తండ్రి జకరియా, ఎలిజబెత్. ఆమె వర్తమానం ఎప్పుడు కూడా, వర్తమానం ఎవరి దగ్గరకు వస్తుందంటే ఆ వర్తమానం లోబడే వాళ్ళ కాడికే వస్తుంది, అందరి కాడికి రాదు. ఆమె ఎందుకు? ఆ వర్తమానాన్ని అందరూ స్వీకరించలేరు. స్వీకరించే వాళ్ళు ఉంటారు, స్వీకరించలేని వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. గోధుమలు ఉంటే గురుగులు వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం చెబుదామా? జకరియా, ఎలిజబెత్ ఇద్దరు కూడా దేవుని సేవకులు. గట్టిగా, జకరియా, ఎలిజబెత్ ఇద్దరు దేవుని సేవకులు. దేవుని సేవ చేస్తున్నారు, కానీ వాళ్ళ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేదు. ఆమె చెప్పండి. ఎటువంటి ఆశీర్వాదం లేదని వాళ్ళు కృంగిపోలేదు. ఇద్దరు ముసలోళ్ళు అయిపోయారు, కానీ పిల్లలు లేరు. ప్రజలందరూ అంటున్నారు, నువ్వేదో దేవుని సేవ చేస్తున్నావు, నీకే పిల్లలు లేదు. నువ్వు దేవుని సేవ చేస్తున్నావు, నీకే ఆశీర్వాదం లేదు. చాలామంది చాలా రకాలుగా వాళ్ళని అనుంటారు. ఆమె కానీ వాళ్ళ విశ్వాసం ఏంటో తెలుసా? మాకు మా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ విశ్వాసం ఏంటో తెలుసా? నేను క్రీస్తును గూర్చి ఎంత మందికి పరిచయం చేస్తాను, హల్లెలూయా, వాళ్ళే నా పిల్లలు. దేవునికి స్తోత్రం. నా పరిచయంలో ఎంతమంది మార్పు చెందుతారో వాళ్ళే నా పిల్లలు. దేవుడు భూ సంబంధమైన పిల్లలను అడగడు, కానీ పర సంబంధమైన పిల్లలను అడుగుతాడు. అది వాళ్ళ విశ్వాసం. విశ్వాసంలో ఎన్నడూ వాళ్ళు జారిపోలేదు. ఈరోజు మనకు వాళ్ళు మాదిరి ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చి ఒక అద్భుతం జరిగితేనేమో స్తోత్రం అని, అద్భుతాలు ఏం జరగకపోతే స్తోత్రం లేదు, గీత్రం లేదని చెప్పేసి గుడిమానేసే బ్యాచ్ ఈరోజు చాలామంది ఉన్నారు. కానీ ఈ వృద్ధ దంపతులు, వీళ్ళిద్దరు ముసలోళ్ళు, దేవుని సేవకులు మాత్రం అలా కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచారు. వాళ్ళు ఫైన్ మార్నింగ్ ఒకరోజు దేవుడు తన ప్రణాళికలో పరలోకము నుండి గాబ్రియల్ అనేటువంటి దూతను ఆయన ప్రార్థన చేస్తా ఉంటే ఆ బలిపీఠం దగ్గరికి ఆ దూతను పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జకరియా దూతను చూసి భయపడతా ఉంటే, జకరియా భయపడ మాకు, ప్రైజ్ ది లార్డ్, లేటుగా పుట్టిన లేటెస్ట్ కొడుకుని ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుని కార్యాలు ఎప్పుడు ఆలస్యంగా జరుగుతాయి. ఆలస్యం అద్భుతాన్ని కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం.
మాకు వివాహం ఇన్ని సంవత్సరాలు అయింది, వివాహం అన్ని సంవత్సరాలు అయింది, మాకు పిల్లలు లేరు అని బాధపడాల్సిన పని లేదు. నువ్వు అబ్రహాము సంతానం. ఆమేన్. అబ్రహాము సంతానం అంత లేట్ ప్రాసెస్. ఎట్టి చెప్పు హల్లెలూయా. అబ్రహాము సంతానానికి అమ్మటమ్మడే కొడతారు పిల్లలు. హన్నాను చూసి పెనిన్న ఒక మాట అంటుంది, గొడ్డుపోతానా, గొడ్రాలివి, పొద్దున్న లేస్తే నీ మొహం చూడకూడదు, పాపిస్తానా అంటుంది. హన్నాకి ఏడుపు ఒక్కటే తక్కువ, తిరిగి తగాదాడే బ్యాచ్ కాదా అన్న. అర్థమవుతుందా? దేవుని పిల్లలు ఒక గుణలక్షణం ఏంటంటే ఎవరు తగాదాడితే తిరిగి మళ్ళీ తగాదాడరు. వాళ్ళు దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. వాళ్ళు తాము తగ్గించుకుంటారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అన్న ఏమంటలా, భర్త దగ్గర భర్త వస్తే భర్తతో అంటుంది, ఈ మాటలు విన్నావా, నాకు బిడ్డలు ఇస్తావా ఇవా అంటే, భర్త అంటాడు 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువైనాడు కదా, ఎందుకు బాధపడతావంటే అటు కాదని చెప్పేసి ఒకరోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి దుఃఖాక్రాంతురాలై హృదయాన్ని కుమరించి అడిగిందంట. దేవుణ్ణి ఒకటే అడిగింది, నాకు ఒక మగ బిడ్డను కనుక దయచేస్తే ఆ బిడ్డను నీకే ప్రతిష్ఠిస్తాను. పెనిన్నా పిల్లలేమో గాలికి తిరిగే వాళ్ళు అయ్యారు. హన్నాకు పుట్టినటువంటి బిడ్డ ఇశ్రాయేలీయులకు ఒక ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు, న్యాయాధిపతిగా స్థిరపరచబడ్డాడు. హల్లెలూయా. అందుకే దేవుని కార్యాలన్నీ లేట్గా జరుగుతాయి, లేట్గా జరిగినా లేటెస్ట్గా ఉంటాయి. ఆమేన్. అందుకే ఆ కార్యాల కొరకు నువ్వు ప్రార్థనతో ఎదురు చూస్తూ ఉండాలి తప్ప సనుక్కోవటం గొనుక్కోవటం నీ జీవితంలో జరగకూడదు. అందుకే జకర్యా ఎలిజబెతులకు పుట్టినటువంటి బిడ్డ బాప్తిస్మం ఇచ్చు యోహాను దేవుని కొరకు ఒక మండుతున్న ప్రకాశవంతమైన దీపంగా ఉన్నాడు. యేసయ్య ఏమంటారు తెలుసా ఆయన గురించి? చదువుతారా? యోహాను సువార్త 5వ అధ్యాయం 33వ వాక్యం. మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. వింటున్నారా? ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. సత్యం అంటే ఎవరు? ఆడ కుర్చీలోకి వచ్చే నిద్రపోయే సత్యం గారు కాదు. సత్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. తప్పులేదు, ఎందుకంటే వాతావరణం చల్లకుండా ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఆటోమేటిక్ లోపల ఎంతో కొంత పడింది, పడకుండా రాము, ఆటోమేటిక్గా నిద్ర వచ్చింది. అయినా పర్లేదు, చప్పలు కొట్టేప్పుడన్నా మెలకుగా ఉండి వాక్యమేనండి. దేవునికి స్తోత్రం. సత్యం అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే సత్యం. ఆమేన్. అందుకే ఏమన్నారు వాక్యంలో? అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను, నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడాలని ఈ మాటలు చెప్తున్నాను. ఏంట మాటలు? అతడు మండుతూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఆమేన్. దీపం దేనికి ఉపయోగపడుతుంది? వెలుగునివ్వటానికి. మరి నువ్వు దేనికి ఉపయోగపడుతున్నావు? ఉపం లేదు, తప్పం లేదు. నీ వల్ల ఏం ఉపయోగం ఉందా? ఏమన్నుందా? నీ పరిచర్యలో నువ్వు రక్షింపబడిన దినం కాడి నుంచి ఒక్క ఆత్మైన దేవుని సన్నిధికి వచ్చిందా? ఫలవంతమైన జీవితం ఉందా నీ బ్రతుకులో?
ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి లూకా సువార్త లూకా సువార్త 14వ వచనం, మొదటి అధ్యాయం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ఎవరతడు? బాప్తిస్మమిచ్చు యోహాను. ఆమె చూతారా? గట్టిగా 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం లోకంలో ఉన్నటువంటి అన్యజనులందరినీ ఎవరి వైపు తిప్పాలి? దేవుని వైపు తిప్పాలి. నీ వైపు తిప్పుకోవటం కాదు, పాస్టర్ గారి వైపు తిప్పటం కాదు, లేకపోతే ఇంకొకరి వైపు తిప్పుకోవటం కాదు. మనం అందరం తిప్పాల్సింది ఎవరి వైపు? యేసయ్య వైపు. ప్రైజ్ ది లార్డ్. మరియు అతడు తండ్రుల హృదయమున పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. యోహాను పుట్టినందువలన అనేక మంది సంతోషించారంట. ప్రైజ్ ది లార్డ్. మరి నువ్వు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా, ఏడుతున్నారా? నీవు పుట్టుకను బట్టి ఎవరికన్నా ఉపయోగం ఉందా? నీ ద్వారా ఎవరైనా దీవించబడ్డారా? బాప్తిసం తీసుకొని ఇంతకాలమైంది, ప్రభు సన్నిధికి రావటం మొదలుపెట్టి కొన్ని సంవత్సరాలు అవుతుంది. నీ ద్వారా ఎవరికైనా సంతోషం కలిగిందా? బాప్తిస్మిచ్చి యోహాను పుట్టడం ద్వారా అనేకులు చెప్పాలా, డబ్బుల ద్వారా సంతోషం కాదు, బంగారం ద్వారా సంతోషం కాదు, ఆస్తుల ద్వారా సంతోషం కాదు. నీ పరిచర్యలో ఎవరైనా మేలు పొందుకొని, నీ పరిచర్యలో ఎవరైనా దీవించబడి, పలానా బ్రదర్ పరిచర్య ఆయన ప్రార్థన చేయటం ద్వారా, ఆయన ప్రభువు వైపు మమ్మల్ని తిప్పటం ద్వారా మేము మేలు పొందుకున్నాం, దీవించబడ్డామని ఒక్కళ్ళైనా నీ గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ప్రభు అడుగుతున్నాడు. ఫలింపని ప్రతి తీగె నరికి అగ్నిలో వేయబడుతుందంట. నువ్వు ఫలించే వ్యక్తిగా గనక లేకపోతే, ఫలభరితమైనటువంటి జీవితం నీలో గనక లేకపోతే, అందుకే బాప్తిసం నుంచి యోహాను ప్రసంగం అంతా ఏందే, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి తీగ నరికి పారవేయబడుతుంది. ఇప్పుడు ప్రభు మన జీవితంలో అనేకమైన అద్భుతాలు, మహత్కార్యాలు, స్వస్థతలు, సూచక్రియలు జరిగించినప్పుడు ఈ ప్రభువును గూర్చినటువంటి సువార్త, ఈ ప్రభువును గూర్చిన వర్తమానం అనేక మంది ప్రజలకు, ఈ క్రీస్తును అనేక మంది ప్రజలకు మనం పరిచయం చేద్దా? చేయలేవద్దా? నీ పరిచర్యలో ఎవరైనా దీవించబడితే, నీ పరిచర్యలో ఎవరి కన్నీళ్ళన్నా తొడవబడితే, నీ గురించి వాళ్ళు చచ్చిపోయిందా చెప్పుకుంటారు. మీకు తెలుసా, అనేక మంది దైవజనులు చనిపోయి మాట్లాడతారంటాడు హెబ్రీ గ్రంథకర్త. ఆమేన్. బాప్తిసం ఇచ్చి యోహాను చనిపోయి హతసాక్షి చాలా వేల సంవత్సరాలు అయింది. కానీ ఈరోజు బాప్తిసం ఇచ్చి యోహాను
మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే ఆయన క్రీస్తును లోకానికి పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే దూత అంటుంది, దూత దూత. ఇది ఏ వర్తమానం? దూత వర్తమానం. ఎప్పుడు చెప్పాలా? 7వ దూత వర్తమానం, ఏలియా వర్తమానం, అంత్యకాల వర్తమానము. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానం నిన్ను నిత్యత్వానికి తీసుకుపోతుంది. ఈ వర్తమానం నిన్ను పరలోకానికి తీసుకుపోతుంది. ఈ వర్తమానం నిన్ను జ్యేష్ఠుల సంఘములో చేరుస్తుంది. ఈ వర్తమానం నువ్వు పొందబోవు స్వాస్థ్యాన్ని నీకు బయలుపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దోతే అంటుంది, అతడు పుట్టినందున అనేకులు. దేవునికి స్తోత్రం. నువ్వు పుడితే అందరూ ఏడుస్తున్నారా, సంతోషిస్తున్నారా? చెప్పాలా? నీ పుట్టుక ద్వారా సంతోషంగా ఉన్నారా? అందరూ ఏడుతున్నారా? ఎందుకు పుట్టింది దరిద్రపదే, ఎందుకు పుట్టింది దరిద్రుడా? సాక్ష్య జీవితం ఉందా? సాక్షిగా బ్రతుకుతున్నావా దేవుని కొరకు? ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఆ దినములందు బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి, ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? అరణ్యము నుండి వచ్చాడు. పుట్టింది జకరియా ఎలిజబెత్కే, కానీ ఈయన ఉందంతా అరణ్యంలో. గట్టిగా ఆమేన్ చెప్పండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయారణ్యములో ప్రకటించుచుండెను. అరణ్యంలో ప్రకటిస్తున్నాడంట. అరణ్యం అంటే ఏంటి తెలుసా? ఈ లోకమే అరణ్యం. నిజమేనా? లోకమే అరణ్యం. చాలా మంది మనుష్యులుగా ఉన్నారు, కానీ వాళ్ళలో మృగాలు ఉన్నాయి. లోకం అరణ్యం. మనుష్యులుగా ఉన్నారు, కానీ మృగాలు లాంటి వాళ్ళు ఉన్నారు. లేరా? 5 సంవత్సరాల అమ్మాయిని 50 సంవత్సరాల ముసలోడు పాడు చేశాడంట. వాడు మనిషా, పశువా? ఆడపిల్లలు ఒంటరిగా పోతే బతకనిచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మన సమాజం లేదు. రోజు ఒక పేపర్లో రోజు ఒక న్యూస్ చూస్తున్నాం. మరి ఈ అరణ్యం అనే ఈ లోకంలో మనుషులు ఉన్నారా, పశువులు ఉన్నారా? అందుకే ఎక్కడ ప్రకటిస్తున్నాడంటే యోహాను? అరణ్యములో, అంటే లోకంలో. మనం కూడా ఈ సత్య సువార్త ఎక్కడ ప్రకటించాలి తెలుసా? అరణ్యం అనేటువంటి ఈ లోకంలో. కొంతమంది మృగాలనైనా మనుష్యులుగా మార్చే ప్రక్రియ బాప్తిస్మం ఇచ్చే యోహాను వలె మనం మొదలు పెట్టాలి. నువ్వు సువార్త ప్రకటించాలా, క్రీస్తుని గురించి చెప్పాలా? నీకు చెప్పడం చేత కాకపోతే కూర్చొని శుభ్రంగా ప్రార్థన చేయాలి. ఆమేన్. మృగాలు ఉన్నారండి, మనుషులు కాదండి. వావి వరసలు మరిచిపోయి నీచమైన బతుకులు బతికే మృగాలు లాంటి, పశువులు లాంటి మనుషులు ఉన్నారు లోకంలో. అందుకే ఈయన ఎక్కడ ప్రకటిస్తున్నాడు? అరణ్యములో ప్రకటిస్తున్నాడు. చదవండి. ప్రభువు మార్గము సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దం. మీకు తెలుసా? వర్తమానం కేక. ఆమేన్. ఈ వర్తమానం కేక. కేక ఎప్పుడు వేస్తారు?
కేక ఎప్పుడు వేస్తారు? ప్రమాదం సంభవించినప్పుడు కేకేస్తారు. ఓకేనా? ఈ లోకమంతా ప్రమాదపు అంచులో ఉంది, ప్రజలందరూ ప్రమాదపు అంచులో ఉన్నారు. కాబట్టి మర్యాదగా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షించబడి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. ఇది కేక. పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టు. ఇది కేక. భ్రష్టత్వాన్ని విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు, దేవుని వైపు తిరుగు. లేకపోతే డేంజర్, అపాయము నీ యొద్దకు వస్తుంది. సంహార దూత నీ యొద్దకు రాబోతున్నాడు. మార్చుకున్నావా పద్ధతి? బాగుంటావు. మార్చుకోలేదా? నేను ఇంత కేకలేసి వాకింగ్ చెబుతుంటే బయట ఒకడు అనుకుంటున్నాడంట, వాడికి పశ్చిమాత్మన రావట్లేదు, అట్ట కేకలేస్తాడు. ఊరికి నాకంట కరెక్ట్గా వారానికి వాడికి వచ్చిందంట పశ్చిమాత్మ. ఈ ఊర్లోనే, బయట ఊర్లో కాదు. మొన్న కామం చెబుతుంది, ఇంత అన్నాడయ్యా నేను. కరెక్ట్గా వారానికి వాడికి వచ్చిందయ్యా. మూతికి వచ్చింది, కాలుకి వచ్చింది. వెంటనే కనికరించబడ్డాడు. అర్థం చేసుకుంటుందా? కేక ఎట్టేస్తారు. ఆ పిల్ల ఇందాకలా తలకాయ కిందకి పెట్టి కాళ్ళు పైకెత్తుతుంది. అన్న జారింది. లేకపోతే అన్నాను అనుకో, ప్రార్థన ఉన్నదేడా. అందరూ ఆడుంటారు హాస్పిటల్లో. ఆడ అయ్యయ్యయ్యయ్య ప్రార్థన కొత్త ఎట్ట జరిగింది. నువ్వు నిద్రపో, పిల్లని అడుగులు పెట్టి. నువ్వేమో నిద్రపో, అది తిరుగుతూ ఉంటారు బయట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అరణ్యములో కేక వేయు ఒక నిశ్శబ్దం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా. సర్ప సంతానమా అంటే ఏంటి అర్థం? పాము పిల్లలారా. పాము పిల్లలు అంటే ఎవరండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనందరం ఎవరిని? మనందరం ఎవరిని ఇక్కడ కూర్చున్న వాళ్ళం? దేవుని సంతానమా, సర్ప సంతానమా? గట్టిగా చెప్పాలా? దేవుని సంతానమేనా? సర్ప సంతానం ఎవరు లేరేడా? గట్టిగా చెప్తాను. అంటే ఏంది? సర్ప సంతానం ఎలా ఉంటారంటే వాళ్ళు టీవీల్లో సినిమాలు సీరియల్ చూస్తుంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు సర్ప సంతానం ఉన్నారేడా? సీరియల్ సినిమాలు చూసేవాళ్ళంతా పాము పిల్లలంట. ఎవరి పిల్లలు? పాము. జాగ్రత్తగా ఉండాలి. పాము పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాటేస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకొని మరలా పాపిష్టి పొంది చేసే వాళ్ళందరూ పాము పిల్లలే. ఎవరాళ్ళు? సర్ప సంతానం. నేనన్నానా? దేవుడు అన్నాడు. సర్ప సంతానమా. చదువు. తప్పించుకోండి అనకూడదు. రాబాబు ముఖత నుండి తప్పించుకున్నటకు. కేక అని చెప్పాగా. అర్థమైంది? కేక చదువుతుంటే ఒళ్ళు చదరేయాల. బామ్మో మూడిందంటమ్మో. మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని లోక కార్యాలు చేసే వాళ్ళందరికీ మూడిందంట. గట్టిగా దేవునికి స్తోత్రం. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. మారు మనస్సుకు తగిన
ఫలాలు ఫలించు. ఆమేన్. రక్షించబడిన నీవు రక్షణ లేని వారికి ఈ స్వార్థను ప్రకటించి అనేకులను ప్రభు వైపు తిప్పాలి. ఇదే సత్య స్వార్థ. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. క్రీస్తును పరిచయం చేయటమే, పరిచయం లేని వాళ్ళకి క్రీస్తును పరిచయం చేయటమే సత్య స్వార్థ. ప్రైజ్ ది లార్డ్. అందుకే వాళ్ళు అంటున్నారు, ఆ కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదీయులు, సద్దూకయ్యులు 4 తెగలు ఉన్నారు. ఈ కాలంలో ఎట్లున్నారో ఆ కాలంలో కూడా అట్లా ఉన్నారు. వాళ్ళు అన్నారు, మేము అబ్రహాము సంతానం, మాకెందుకు బాప్తిస్మం అన్నారు. అప్పుడు అందుకే ఏమంటాడంటే, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రసంగం అంతా ఎట్లుంటుందో తెలుసా? సర్ప సంతానం అంటాడు, లేకపోతే గొడ్డలు తీసుకొస్తానంటాడు. అంతే, గొడ్డలతో నలుపుతానంటాడు. ఒకరోజు నేను ఈ ప్రసంగం చెప్తా ఉంటే నెమలిపూర్లో ఒక ఆమెంట బయట ఎంత ఏందన్న ప్రసంగం, గొడ్డలు అంటాడు, నరుకుతాను అంటాడు, కోడి పిల్లలు అంటాడు, దెబ్బ మీద తిరుగుతారు అంటాడు. ఏందన్న యేసుప్రభు గురించి చెబుతుండంటే నా పాస్టర్ అంటారా? ఆదివారం ప్రార్థన రాకుండా సరికి ఇంట్లో పండుకునేవాళ్ళు కోడి పిల్లల, పక్షిరాజు పిల్లల? కోళ్ళేనా? మీరు కోడిని గమనించండి. కోడి ప్రార్థనకు వచ్చినా కోడే. అది ఎట్లుంటుంది? దాన్ని ఏమంటారు? కోడి నిద్ర, కాకి నిద్ర. పక్షిరాజులు నిద్రపోతాయా? ఎత్తుగా స్తోత్రం చెప్పండి. పక్షిరాజు చూపంతా కూడా ఎవరి మీద ఉంటుంది? శత్రువు మీద. శత్రువు ఎటు నుంచి వస్తాడు? హల్లెలూయా. పక్షిరాజు ఎర కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఎర దొరికిందా పీల్చి రక్తాన్ని పీలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కాలపు పక్షిరాజులు ఎలాగ ఉండాలా? కోళ్ళ ఉండకూడదు. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమంటున్నాడు? చదవరేమండి 10 వచ్చింది. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఎవరో చెప్పారండి, మామిడి చెట్టు, ఇది మామిడి చెట్టు హైబ్రిడ్, ఎంత ఎత్తు రాగానే గుత్తులు కాసింది కాయలు అని చెప్పారు. నేను ఎత్తు రావటం ఆలస్యంగా పచ్చడి పెట్టుకోవటం అనుకుని చూస్తున్నావు. అది ఓడుతుంది. మందు వేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, ఎరువు వేస్తున్నావు, ఓడుతుంది, పెరుగుతుంది, పచ్చగా ఉంటుంది, కానీ పూత లేదు, పిండి లేదు. ఏడు చేస్తావు? 1 సంవత్సరం చూస్తావు, 2 సంవత్సరాలు చూస్తావు, 3 సంవత్సరాలు చూస్తావు, 4వ సంవత్సరం గొడ్డలు బాగా పొదనెక్కిందని తీసుకొచ్చుకొని ఎందుకురా స్థలం పాడైపోతుంది, అనవసరంగా ఈ పనికి మాలి చెట్టు అని చెప్పి నరికి పక్కన పడేస్తావు. నీ జీవితంలో కూడా క్రీస్తును గురించి ఇతరులకు చెప్పి ఫలించే చెట్టులాగా ఉన్నావా? సరే, ఫలించే చెట్టుగా లేకపోతే ఆమె అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎక్కడ? పాతాళంలో. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకేమన్నాడు? ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో. ఇక్కడ చెట్టు అంటే ఎవరంటే నువ్వు నేనే. చెట్లు ఎవరిడా? చెట్టు గురించి లేని పాస్టర్ గారు చెప్పేది. ఆడ మనిషి అన్నడా? చెట్ల గురించి అంట. చెట్టు గురించే, నీ గురించి, నా గురించే. కోడి నిద్ర పోతున్నాను. దేవునికి స్తోత్రం. నేను అన్ని పక్షిరాజులు అనుకుంటాడు, కోళ్ళు కూడా ఉన్నాయి. అయినా ఈ వంతులు అడుగుతా, వంతులు మీరు చప్పట్లు కొడతా, కొంతమంది చెవి కోసిన మేకల్లాగా ఆనేనంట ఇట్లా అంటున్నా కానీ మీరు నిద్రపోతున్నారంటే అసలు నిజంగా మీరు బాయిలర్ కోళ్ళు కాదు, నాటుకోళ్ళు. ఎత్తిగా ఆమె చెప్పండి.
రెండు చేతులు పైకెత్తి. అయ్యా వందనాలు, ప్రైజ్ ది లార్డ్. నా ఆత్మతో మాట్లాడుకుంటున్నాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అక్కడ వాక్యం ఏముంది? 11వ వచనం, మారు మనస్సు నిమిత్తము నేను నేలలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఇక్కడ లూకా సువార్త 7వ అధ్యాయం 25వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ప్రభు ఏమంటాడంటే, స్త్రీలు కనిన వారందరిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఇంకొకడు లేడంటాడు. అనడా? బాప్తిస్మం ఇచ్చి యోహాన్నేమో యేసయ్య గొప్ప చేస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్యనేమో బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్ప చేస్తున్నాడు. ఇద్దరు గొప్పోళ్ళే, కానీ ఒకరి గురించి ఒకళ్ళు ఏం చెప్పుకున్నారు? నాకంటే ఆయన గొప్పవాడు అని ఆయన చెప్తుంటే ఆయన ఏమన్నాడంటే, నాకంటే ఈయన గొప్పవాడు. ఇప్పుడు సంఘంలో సిస్టర్ నువ్వు పాటలు భలే పాడుతున్నావు సిస్టర్, బాగుందంటే ఏమనుకుంటావు మరి? అసలు నా వాయిస్ అసలు కాకులు ఆకెత్తాయి, కాకుల కోకిళ్ళ అని అనుకుంటాం మనం. లేదు సిస్టర్ నువ్వు బాగా పాడతావు అంటే ఎంత బాగుంటుంది. బ్రదర్ నువ్వు బాగా పాటలు పాడుతున్నావు అది ఏమనుకుంటాం మరి నేనంటే గంట సలుగుతున్నాను మరి. లేదు బ్రదర్ నువ్వు నాకంటే పాడుతున్నావు అంటే వాక్యం ఏమంటుందంటే, ఒకళ్ళనొకళ్ళు హెచ్చించుకుంటూ హెచ్చరించుకుంటూ విశ్వాసముతో భక్తి జీవితాన్ని జీవించాలి. ఆమేన్. ఒకళ్ళకంటే ఒకళ్ళు యోగ్యుడని. అసలు మనకు వచ్చింది ఆ మాట, నాకంటే నువ్వు గొప్పదాని అమ్మా అనే మాట అంటావు ఎప్పుడన్నా? దానిదే ఉండండి, అంతా నా దగ్గర ఉంది. అసలు డబ్బులను నా కాడ ఉండే, దానికాడే ఉండే. అసలు ఆస్తి అంతా నా దగ్గర ఉందండి, దానికాడే. వాడికాడే ఉన్నాయండి. అదే వాడు వేస్ట్ అండి, అయిపోయింది వాడి పని అయిపోయింది. మన నోటంతా ఈ మాటలు మాట్లాడుతుంటాం, వాడి పని అయిపోయిందండి. ఒకనికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకుంటూ మాట్లాడాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ప్రభు అంటాడు, స్త్రీలు కనిన వారందరిలో యోహాను కంటే గొప్పవాడు పట్ల. ఆమేన్. మీరు కనుక దేవుని సన్నిధిలో అల్పులైతే, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే, మీరు బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాళ్ళు. పట్టణ సభలు గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడు? మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయించకైనా నేను పాత్రుడను కాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. గట్టిగా స్తోత్రం చెబుతారా? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు. ఆమేన్. ఇప్పుడు యేసయ్యలో ఉన్న పరిశుద్ధాత్మ యోహానులో కూడా ఉంది. యోహానులో ఉన్న పరిశుద్ధాత్మ, అసలు వీళ్ళిద్దరు గర్భంలో ఉన్నప్పుడు ఒక చిత్రం జరిగింది. ఎలిజబెత్కేమో 6వ మాసం. ఆమేన్. ముగిస్తున్నాను. మరియకేమో 3వ మాసం. ఎక్కడో కొండ ప్రాంతాల్లో ఎలిజబెత్ గర్భంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడు. ఆమేన్. మరియ గర్భంలో సుబ్బయ్యనుడా చెప్పడం అడుగుతారా? ఇది ఇవాళ కొత్తగా ప్రార్థనకు వచ్చినట్టు. మరియ గర్భంలో ఎవరున్నారు అంటే స్తోత్రం కలుగును గాక. ఏదో వెనకడికి ఒక సామెత ఉంది, కొన్నాళ్ళకి మందితో వర్ణాలు కూడిపోయిందని. మీ భక్తి పెరుగుతుందో తరుగుతుందో అర్థం కావట్లేదు నాకు. ఇలా కొంతమంది సాగరమాత పోయారు మా వాళ్ళు, పిడుగురాల నుంచి, దాచిపల్లి నుంచి కొంతమంది సాగరమాతను చూసేద్దాం, గుండు చేయించుకొద్దామని. సరే ఎందుకు రా గుండు, మాస్టర్ గారిని వేసుకొచ్చి 4 ఎందుకులు కత్తిరించి ప్రార్థన పెట్టుకున్నాడు. ముక్కో
మొక్కు అంటున్నాడు. మొక్కు ఆ లెక్కనన్నా ఆ కొండలు చూసి రావచ్చని. సాగర్ మాత మీద అభిమానం కాదు అడిగి. ఎవరి మీద? సాగర్ డ్యామ్ బాగుంది చూసి రాదు. ఏమన్నా నీళ్ళు కూడా లేకపోతే ఇప్పుడు కొన్ని నీళ్ళు మొత్తం కేసీఆర్ తోడేస్తుంది. 3 గంటలు కోతండి కరెంటు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏముంది సాగర్ మాత కాడా? ఏముందమ్మా? చెట్లు ఉండి ఆ చెట్టుకు ఉయ్యాలు కట్టి అందులో రాళ్ళు వేసి ఊపుతున్నారు పిల్లలు పుట్టినోళ్ళంతా. గుళ్ళకాడ ఏం జరుగుతున్నాయి? ఆడాదే జరుగుతుంది. దెయ్యం ఉంది ఆడ, దేవుడు లేడు. అట్లాంటి పనికిమాలిన ఆలోచనలు ఏమనుంటే తీసి పక్కన పడేయండి. చెబుతానని నేను నచ్చను మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా మీకు? ఆర్సిఎం బైబుల్లోనే, ఆ స్వాముల బైబుల్లోనే మరియమ్మను పూజించకూడదని రాశారు. బాప్తిస్మిచ్చి యోహాన్ని ఈ లోకానికి ఎలా పంపాడో దేవుడు, నిన్ను నన్ను ఎలాగ ఈ లోకానికి పంపించాడో, అలాగే కన్యమరియ గర్భాన్ని కూడా ఈ లోకానికి రావటం కొరకు యేసయ్య ఎన్నుకున్నాడు తప్ప, అంతే ప్రాముఖ్యత తప్ప ఆమె మీద ఆమె పూజ చేయమని బైబిల్లో ఎక్కడ రాయల, ఎక్కడ లేదు. మనం ఆరాధించాల్సిన వాడు, మనం ఘనపరచాల్సిన వాడు, మనం గొప్ప చేయాల్సిన వాడు ఆయనే నజరేయుడైన ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి, ఆయన కీర్తించాలి, ఆయనే హెచ్చించాలి, ఆయన గొప్ప చేయాలి. ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. దేవునికి స్తోత్రం. పొద్దున్న ఒక ఆయన ఫోన్ చేసి, అన్నా తొందరగా పోన్నావు పాతనుకో. నేను కూడా లేను. నువ్వేడు అన్నా. సాగర్లో ఉన్నానన్నా. అడగంట సాగర్లో ఉన్నాను. నేనన్నా వాక్యం తెలియనోడు పోయి, వాక్యం తెలిసిన నీలాంటోడు పోయి, ఏంది బదరు ఈ సంగతులు అంటే, ఏదోలేనా మా చుట్టాలు పోతారు అందుకని నేను పోయా. అర్థమవుతుందా? చుట్టాలు పోతారని చెప్పి ఆదివారం ఆరాధన కూడా పోగొట్టుకొని, అంటే నువ్వు బంధువులకు ఇచ్చిన విలువ దేవుని సన్నిధికి లేకుండా పోయావు. ఎంత భయంకరం. దేవునికి స్తోత్రం. ఎలిజబెత్ను చూడటానికి ఆమేన్ మరియ వచ్చిందండి. మరి వచ్చి అప్పటికి ఎలిజబెత్ గర్భములో 6వ మాసములో ఉన్న శిశువు ఉన్నాడు. ఆమేన్. ఆయనే బాప్తిస్మిచ్చి యోహాను. 6వ మాసం అయినా ఎలిజబెత్ గర్భంలో కదలికలు లేవంట. ఆమేన్. బిడ్డ కదిలాడుతూ ఉంటాడు కదా, ఆ బిడ్డ కదలికలు 6వ మాసం వచ్చినా లేవంట. ఎప్పుడైతే మరియ వచ్చి ఎలిజబెత్కు వందనాలు చెప్పిందో, వందనాలక్క అనదో, ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులేయటం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం. ఎలిజబెత్ మరియమ్మ చెప్పిందా వందనాలు? మరియమ్మ ఎలిజబెత్ చెప్పిందా? వాక్యం వింటున్నా మీ అబ్బాయి తిరిగినాను. దేవునికి స్తోత్రం. ఎలిజబెత్ మరియ చెప్పిందా వందనాలు? మరి ఎలిజబెత్ చెప్పిందా? యోహాను యేసయ్యకి చెప్పాడు వందనాలు. యేసయ్య యోహాను యేసయ్యకి చెప్పాడు వందనాలు. మరియ గర్భములో ఉన్నటువంటి యేసయ్య ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి మృతతుల్యుడైనటువంటి యోహానును పలకరించగానే యోహాను గంతులేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలిగించుచుండే. దేవునికి స్తోత్రం. ఆ పిల్లకి ఫస్ట్ కాన్పో చప్పిడి పూత ఒకటి వేసుకొని ఏంది ఏమన్నాక లోపల తిరగట్లేదు, గట్టిగా ఉంది. ఏంటిది? పెండం అంటే తిరగట్లేదండి. తిరుగుతుంది, ఊరుకుండా తిరుగుతుంది అటు ఇటు. ఏదే ఏమో రాత్రి నుంచి అసలు లేవు కదలికలో. ఈ పనికి మాల నీళ్ళు తాగదండి అంటాడు. ఎవరు? వాళ్ళ ఆయన.
నీళ్ళు తాగదో, మజ్జిగ తాగదో, కబ్బు నీళ్ళు ఎత్తే మొత్తం పారిపోసిద్ది. సరే మొత్తం మీద ఆసుపత్రికి తీసుకుపోయారు. ఆ డాక్టర్ లోపల తీసుకుపోయి అదేంటది ఇస్త్రీ పెట్టి కాదు, స్కానింగ్ తీసేది, దాన్ని పెట్టి ఇట్టా ఊపుతుంటే లోపల చూస్తుంటే ఇట్ట పెండం చచ్చిపోయింది. పెండం ఏమైంది? లోపలే చచ్చిపోయింది. ఏం లేవు, నీళ్ళు లేవు లోపల, తాగి తగ్గదు నీళ్ళు, తింటాం ముఖం ఉబ్బిదాకా నిద్రపోవటం. రెండో పని ఏమున్నాయిగా? గట్టిగా స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకెత్తి. ఇప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారా? అన్నారా? బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారా? చెప్పినప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోవడం అంటే ఏంది? ఆ టయానికి నీళ్లు తాక్కుంటా, మజ్జిగ తాక్కుంటా, పళ్ళు ఏదో తినుకుంటా రెస్ట్ తీసుకోవాలి. మొహం ఉబ్బిందాక నిద్రపోయేది, ఇటు పక్క సంగార్చుకొని ఇటు పక్క సంగార్చుకొని. నీళ్లు తాకపోతే చివరికి ఏమైంది? బిడ్డ అర్థమవుతుందా? ఇప్పుడు ఆ నీళ్ళు ఎవరో తెలుసా? నీళ్లు దేవుని వాక్యము. నువ్వు బ్రతకాలంటే వాక్యము నీ దగ్గరకు రావాల. వాక్యము యోహాను యొద్దకు వచ్చెను, వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చెను. ఆ జీవమైనటువంటి వాక్యం ఎప్పుడైతే నీ దగ్గరకు వస్తుందో, ఆ వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు చచ్చే నువ్వు కూడా లేచి గంతులేస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఇది సంఘశాఖకు అర్థం కాదు, అర్థమైందా? చూడండి, కొంతమంది చూడండి సంఘశాఖల్లో వర్తమానం చెబుతూ ఉంటే ఇంటే చూస్తుంటారు. వాళ్ళకి ఏముండదు, కదలికలు ఉండవు. ఎందుకని కదలికలు లేవు, నీళ్ళు లేవు. ఆమె చెప్పండి. వాక్యం వాళ్ళని తాకలా, వాక్యం వాళ్ళని ముట్టుకోలా. వాక్యం ఎప్పుడైతే తగులుతో మృత స్థితిలో ఉన్నటువంటి యోహాను గంతులేయడం ప్రారంభించాడట. వాక్యం నీకు తగిలితే ఆటోమేటిక్గా ఆమెలు వస్తాయి, అల్లులు వస్తాయి, స్తోత్రాలు వస్తాయి, అన్నీ వస్తాయి. లేకపోతే శిలా విగ్రహం లాగా 4 గ్రాముల దగ్గర ఉంది ఒక ఆయన ఇంకా అట్లా ఉంటమే తప్ప ఆమె నీ జీవితంలో ఎటువంటి కదలికలో ఉండవు. ఆమె చెబుతారా? ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు గంతులేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అందుకే యేసు నామం అన్ని నామముల కన్నా పైగా ఉన్న నామం. యేసు నామం గొప్ప నామం. జ్వరం వస్తే ఏసయ 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 ఒక అరగంట జ్వరం పోద్ది. డాక్టర్ అంటే ఎక్కువైంది, 100 వచ్చింది 102 కొత్తది. ఆమె చెప్పండి, అర్థమవుతుందా? నువ్వు అది చెప్పమే, యేసునామం చెప్పు, తలనొప్పి పారిపోద్ది. యేసునామం చెప్పు, నీరసం పారిపోద్ది. యేసునామం చెప్పు, ఆరోగ్యం వస్తుంది. యేసునామం చెప్పు, స్వస్థత వస్తుంది. యేసునామం చెప్పు, పరలోకానికి ఎగిరిపోతావు. ప్రైజ్ ది లార్డ్. అందుకే క్రీస్తును లోకానికి పరిచయం చేసిన బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఆమె పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు క్రమం కలిగి ఉంటాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు దేవునికి నమ్మకంగా ఉంటాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు హతసాక్షి అవుతాడు. క్రీస్తు కొరకు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమయ్యాడు? హతసాక్షి అయ్యాడు. ఎందుకు హతసాక్షి అయ్యాడు తెలుసా? ఒక ఆయన ప్రార్థన పెట్టుకున్నాడు ఇంట్లో, కుటుంబ ప్రార్థన. ఏం ప్రార్థన? ముగిస్తున్నానులే, సీరియస్ చూడమాకండి, నేను కూడా పోవాలి, గుంటూరు పోవాలి. కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాడు. కరోనా వల్ల అబ్బాయి ఆడ మెసేజ్ చెబుతున్నాడు అమ్మకి. నా మెసేజా? మీరు ఆడు చూపుతారు కొంతమంది, నా పిల్లలు కొంతమంది చూస్తున్నారు.
ఆమెమో ఆ మెసేజ్ ఆపట్లా. నా మెసేజ్ కంటే వాళ్ళ అబ్బాయి మెసేజ్ బాగున్నట్టుంది. సూపర్, ఇంటికాడ కూర్చొని ఇంటే పోయేది కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె వెనక వాడి పక్క రూత్ వెనక వాళ్ళు వెనక ఎవరు వెనక కాదు దగ్గర వాళ్ళు ఎవరు అంటే చూస్తాను తప్ప నాకు చూడలే కదమ్మా. ఎవరి గురించి చదువుతున్నా తల్లి? అది చూసారా కింద చూస్తుంది వినపట్ల నాకు. ప్రైజ్లో గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన కుటుంబ ప్రార్థన పెట్టించాడు. వాకింగ్ చెప్పడానికి ఎవరిని పిలిచాడు అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని పిలిచాడు. ప్రైజ్లో ఇద్దరు భార్య భర్త వచ్చి కూర్చున్నారు ప్రార్థనలో. ఎవరు? భార్య భర్త వచ్చి ఇద్దరు కూర్చున్నారు ప్రార్థనలో. పిలిచిన ఆయన కోటం పెడిచిన రాజు. ఎవరు? రాజు. కోటం పెడిచినాడు మామూలుడు రాజు. వచ్చాడు ఆ ప్రవక్త. ఆయనకు ఆల్రెడీ ఇంటికాడ ప్రార్థన చేస్తుంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాదని దేవుడు ఆల్రెడీ చెప్పాడు. ఆ మొహాలు చూస్తే అర్థమైపోయింది ఇద్దరు భార్యాభర్తలు కాదు. వచ్చాడు, పాటలు అయిపోయినాయి, స్తుతి ఆరాధన అయిపోయింది, వాక్యం తీసుకున్నాడు. పాపిస్తాడా? వామ్మో, మొహం మారిపోయింది ఆయనకి. దుర్మార్గుడా, నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావా? నీకు దేవుని రాజ్యంలో శిక్ష తప్పదా అన్నాడు. పటపటం పలువురుతుంది. పాపిస్తానా అన్నాడు మళ్ళీ ఆమెని. ఇట్లాంటి నీచమైన కార్యాలు చేస్తున్నారు మీరు. మళ్ళీ మీ మొహాలకు మళ్ళీ ప్రార్థనేడా? ఇంకంతే చప్పట్లు కొట్టారు. ఎవరక్కడ? ఈ పాస్టర్ గారు నేసిపోయి జైల్లో పడాడు. ఏమైనా తప్పు చెప్పాడు ఆయన? మా ఇంట్లో ప్రార్థన పెడితే మా గ్యాస్ కొట్టాలి కానీ ఈ మాటలు చెప్పట్లేదు పాస్టర్ గారు. ఇప్పుడు మేమేదో చేసినాం అనుకో, మొహాన్ని చెప్పాలనా? పక్కకి పిలిచి అటు ఇటు పిలిచి చెవిలో చెప్పాలి. ఇలాంటివి తప్ప మా చేయకూడదు అనాలి. మరి వాక్యంలో ఏమనుంది? ఇవ్వడం తప్పు చేస్తే 10 మంది ముందు గద్దించమనుంది. మరి వాక్యం చెప్పిన యేసు ప్రభు చెప్పినట్టే నాన్న, నువ్వు చెప్పినట్టే నాన్న చెప్పండి. మరి ఆయన చెప్పినట్టు వినాలి కదా. ఆయన చెప్పినట్టు వినకపోతే మాకు 2 తీర్పులు కదా. మీకు ఒకటే లైను, మాకు 2 లైన్లు. మరి నేను నీ గ్యాస్ కొట్టి నువ్వు నరకంలో ఉండి నేను నరకంలో ఉండి ఇద్దరు వాడు సప్పట్లు కొట్టుకుంటా స్తోత్రం చెల్లిందన్న పాత్ర దేవుడు ఉండదు. గట్టిగా ఆమె చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. ఈ లోపల రాజుగారి పుట్టినరోజు జరుగుతుంది. ఒక డ్యాన్స్ పార్టీ ఆమెను తీసుకొచ్చారు. ఎవరిని? డ్యాన్స్ పార్టీ ఆమెని. ఆ డ్యాన్స్ పార్టీ ఆమెను తీసుకొచ్చి డ్యాన్స్ చేయించారు. ఆ డ్యాన్స్ రాజుగారికి భలే ఉంది. అది క్యాబరే డ్యాన్స్. అర్థమవుతుందా? చెత్త డ్యాన్స్, ఒళ్ళంతా చూపించుకుంటే ఎగిరే డ్యాన్స్. ఆ డ్యాన్స్లో రాజుగారికి మైండ్ పోయి, వింటున్నారా, నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు, నువ్వు కోరింది నీకు ఇస్తానన్నాడు. ఆ పనికి మళ్ళీ ఏమని తెలుసా? ఆ పాస్టర్ గారి తలకాయ కావాలి నాకు. ఎందుకు? మమ్మల్ని పబ్లిక్లో అవమానించాడు. దేవునికి స్తోత్రం. తల నరకగలవు కానీ, ఆమేన్, మాస్టర్ గారిని ఏమైనా చేయగలవు కానీ, తిట్టగలవు, దూషించగలవు, మాస్టర్ గారి మీద సాడీలు చెప్పగలవు, ఏమైనా చెప్పగలవు కానీ యేసయ్య ఒళ్ళో ఉండకుండా చేయగలవా? దేవునికి స్తోత్రం. ఆయన తల నరకటం, ఆయన అత్యున్నత సింహాసనం మీద పోయి కూర్చోవటం 2 ఒకసారి జరిగాయి. ఎందుకంటే ఆయన వధువు, ఆయన వరుడై ఉన్నాడు. ఆయన వధువు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. వాక్య విషయంలో దేవుడు అన్నాడు రాజీపడడు. పైన వచ్చిన ఏ సేవకుడు కూడా వాక్య విషయంలో రాజీపడడు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని యొద్ద నుండి పంపబడిన ప్రవక్త. వాళ్ళు క్రీస్తునే పరిచయం చేస్తారు తప్ప లోక విషయాల్లో వాళ్ళు. ఈరోజు మీకు అదే నేను మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే, బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తిలో మనల్ని మనం పోల్చుకోవాలి. ఒక్క యోధా ఇస్కరియోతుతో తప్ప మిగతా అనేక మంది దైవ సేవకులతో మనల్ని మనం పోల్చుకొని చూసుకుంటే
బాప్తిస్మం ఇచ్చిన యోహాను వలె మనం హతసాక్షులు కావాల్సిన అవసరం లేదు, కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి క్రీస్తుని గురించి పరిచయం చేసి, నిజవాక్యాన్ని గురించి పరిచయం చేసి, సత్యవాక్యాన్ని గురించి పరిచయం చేసి అనేక మందిని ప్రభు వైపు తిప్పితే రేపు తీర్పు దినాన దేవుడు అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడు. అదే అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించినట్లు అందరూ లేచి నిలబడదాం.